తమిళనాడుకి సంబంధించినటువంటి సర్వేలు చూస్తే ఈ పీపుల్స్ ఇన్సైట్ వాళ్ళు వచ్చేటప్పటికి 122 నుంచి 140 డిఎంకే గెలుచుకుంటుందని సర్వే ఇస్తే మ్యాట్రిజ్ వాళ్ళు కూడా 122 నుంచి 132 డిఎంకే కూటమి గెలుస్తుందని, పీమార్క్ వాళ్ళు కూడా 125 నుంచి 145 గెలుస్తుందని అంచనా వేశారు. తద్వారా డిఎంకే మళ్ళీ అధికారంలోకి రాబోతుందని అంచనా వేశారు. అదే సందర్భంలో ఏఐఏడిఎంకేకి 60 నుంచి 70 పీపుల్స్ ఇన్సైట్ వాళ్ళు ఇస్తే, మ్యాట్రిజ్ వాళ్ళు 97 నుంచి 110 ఇస్తే, పీమార్క్ వాళ్ళు 65 నుంచి 85 ఇచ్చారు. అధికారంలోకి వచ్చే ప్రసక్తి ఏఐఏడిఎంకేకి లేదని తేల్చారు. అదే సందర్భంలో విజయ్కి వచ్చేటప్పటికి టీవీకే పార్టీకి పీపుల్స్ పల్స్ వాళ్ళు 33 నుంచి దాదాపుగా 40 సీట్లు ఇస్తే, మ్యాట్రిజ్ వాళ్ళు 10 నుంచి 12 సీట్లే అంచనా వేశారు. పీమార్క్ వాళ్ళు 16 నుంచి 26 సీట్లు అంచనా వేశారు. ఓవరాల్గా ఇతరులకి పీపుల్స్ ఇన్సైట్ వాళ్ళు 4, మ్యాట్రిజ్ వాళ్ళు 1, పీమార్క్ వాళ్ళు 1 అంచనా వేశారు. రాబోయేటటువంటి రోజులలో ఇదే లెక్క కరెక్ట్ అయితే కనుక డిఎంకేకే అధికారం మళ్ళీ ఖాయం అన్నటువంటిది అందరూ అంచనా వేస్తున్నారు. ఏఐఏడిఎంకేని విజయ్ దెబ్బ కొట్టాడని తెలుస్తున్నారు.